2024 జనవరి మాసంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి? 2024 సంవత్సరం కొత్త సంవత్సరం. ఈ సంవత్సరంలో కలిగే మొదటి ఫలితాలు కీలకం కానున్నాయి. అయితే ఈ ఫలితాలు వీరికి ఎలా ఉండబోతున్నాయి? వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జనవరి మాసంలో? వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, చదివే విద్య, వైవాహిక జీవితం, ప్రేమ సంబంధిత విషయాలు, అదేవిధంగా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, విదేశీయానం, రాజకీయ రంగం, వీటన్నింటిలోనూ వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి? అదేవిధంగా జనవరి 15 మాస సంక్రమణ అంటే మకర సంక్రమణం జరుగుతోంది. ఈరోజు వీరు ఒక అద్భుత పరిహారాన్ని పాటిస్తే వీరి జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. ఆ పరిహారం ఏంటి కూడా తెలుసుకుందాం. అదేవిధంగా జనవరి మాసంలో వీరికి కలిసొచ్చే దేవతారాధన ఏది? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క గోచార స్థితి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. మేషరాశిలో గురువు సంచారం జరుగుతుంది. కన్యారాశిలో కేతువు సంచారం ఉంది. వృశ్చికంలో శుక్రుడు, బుధుడు ఉంటున్నారు. ధనుస్సులో రవి, కుజుల సంచారం ఉంది. మకరంలో వీరికి శని భగవానుడి సంచారం ఉంది. ఇక మీనంలో రాహువు సంచారం ఉంది. ఇది వీరి యొక్క గ్రహస్థితి జనవరి మాసంలో. ఇక గ్రహాలు ఏ తేదీలో మారుతున్నాయో కూడా చూద్దాం. జనవరి 8వ తేదీన బుధుడు మారుతున్నాడు. 15వ తేదీన రవి భగవానుడు మకర సంక్రమణం చేయబోతున్నాడు. ఇక జనవరి 19 నుంచి వృశ్చిక రాశి నుండి శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వీరి యొక్క గ్రహస్థితి. దీన్ని అనుసరించి కుంభరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. కుంభరాశిలో శని సంచారం ఉంది. అదేవిధంగా కుజుడు కూడా మారుతున్నాడు. దీన్ని బట్టి వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది చూద్దాం. కుజుడు మార్పు, శని సంచారం వలన వీరికి ఇంతవరకు అనుభవించిన స్ట్రెస్, ఒత్తిడి కొంత పోతుందనే చెప్పాలి. స్ట్రెస్ నుండి కాస్త రిలీఫ్ అవుతుంది వీరికి. ఇక మీ తల్లిగారి విషయంలో ఆమె మీ పట్ల తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా చాలా వరకు మార్పు వస్తుంది. ఇక ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది వీరికి. 2వ స్థానంలో రాహువు ఉన్నందున విదేశంలో చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా వీరికి బాగా కలిసి వస్తుంది. వీరికి ధనయోగం ఉంది. ఇక ఎక్స్రే, స్కానింగ్ ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి, మెడికల్ పరంగా మరేదైనా కానీ ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి, ప్రింటింగ్ ప్రెస్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి వారి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతాయి ఈ జనవరి మాసంలో. ఇక ఎగుమతి, దిగుమతికి సంబంధించి వ్యాపారాలు చేసేవారికి వ్యాపారాలు బాగుంటాయి. ఇక రాశిలో శని సంచారం ఉంది కాబట్టి దీనివల్ల పనులు కొంత ఆలస్యంగానే పూర్తవుతాయి. ఈరోజు చేయాల్సిన పనిని 2 రోజుల తర్వాత, అదేవిధంగా ఆఫీస్లో కానీ ఉద్యోగానికి సంబంధించి ఒక టార్గెట్ ఇస్తే దాన్ని ఆలస్యంగా పూర్తి చేయడం ఇటువంటివైతే ఉంటాయి శని సంచారం వలన. ఇక శనికి సంబంధించి ప్రతికూల ప్రభావాల నుండి తప్పించుకోవాలంటే మీరు శనివారాలు అభ్యంగన స్నానం చేయాలి, తైలాభిషేకాన్ని చేయాలి, శివార్చన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. గణపతి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలి, ఆంజనేయ స్వామి వారిని దర్శించాలి. ఈ పరిహారాలు పాటిస్తే కనుక శని నుండి ఎదురయ్యే సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఇక గృహాన్ని తీసుకోవటం, స్థలాలు తీసుకోవటం, వీటి వలన అంటే లోన్స్ మీద గృహాలు కానీ స్థలాలు కానీ తీసుకుంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ యోగాన్ని కలిసి వస్తుంది. మీకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఇక తల్లిదండ్రులు మీకు సహాయపడతారు. ఇక కుంభరాశి వారికి జనవరి మాసంలో సహోదరులతో శుభకార్యాలు కూడా అవుతాయి. అంటే సహోదరులకు సంబంధించి మీ అన్నకు కానీ తమ్ముడుకు కానీ ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టయితే ఆ శుభకార్యాలు, పెళ్లికి సంబంధి ప్రయత్నాలు సఫలమవుతాయి. పెళ్లికి సంబంధించి ప్రయత్నాలు సఫలమయ్యి వారికి వివాహాలు కూడా జరుగుతాయి ఈ మాసంలో కుంభరాశి వారి యొక్క సహోదరులకు. ఇక విందు వినోదాల్లో, శుభకార్యాల్లో పాల్గొంటారు.
మీరు చేసే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అంటే కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కూడా అవి ఫలిస్తాయి. ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుంటుంది. ఇక కుంభరాశి వారికి జీవిత పార్ట్నర్స్ ఎవరు దొరుకుతారంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారు, కన్సల్టెన్సీ రంగంలో ఉన్నవారు, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ రంగంలో ఉన్నవారు. ఈ రంగంలో ఉన్నవారు మీకు జీవిత పార్ట్నర్గా దొరికే అవకాశాలు ఉన్నాయి. అవి స్త్రీలైనా పురుషులైనా. ఇక అష్టమ స్థానంలో కేతువు ఉన్నందున 12లో ఉన్న కుజుడు 6వ స్థానం మీద పడుతున్నాడు. కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఉద్యోగ వ్యాపారాలకు కానీ ప్రయాణాల నిమిత్తం వాహనాల మీద వెళుతున్నప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండి. ఇక నూతన ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటున్నాయి. మార్కెటింగ్, రీసెర్చ్, అడ్వర్టైజింగ్ ఈ రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, గణపతిని ఆరాధించండి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా ఆరాధించాలి. దీనివలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా జనవరి 15 మకర సంక్రమణం జరుగుతోంది. ఈరోజు కుంభరాశి వారు ఒక పరిహారం చెయ్యాలి. ఉదయం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రధానంగా మకర రాశి కర్మస్థానం కాబట్టి కర్మకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటున్నారో కుంభరాశి వారు కర్మకు సంబంధించిన రాశివారే. కాబట్టి ఈ మకర సంక్రమణం రోజు ఉదయం లేవగానే ఇంటిని ఒంటిని శుభ్రంగా నిష్ఠగా ఉంచుకోవాలి. తర్వాత ఇష్టదైవాన్ని మనసారా పూజించాలి. సూర్య నమస్కారం చేసుకోవాలి. అంతేకాదు పితృ నమస్కారాలు కూడా చేసుకోవాలి. తర్వాత స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. స్వయం పాకం అనగా బియ్యం, పప్పులు, చింతపండు ఇటువంటివన్నమాట. ఈరోజు ఉపవాసం చేయాలి. కనీసం ఒంటిపూట ఉపవాసమైనా ఆచరిస్తే చాలా మంచిది. ఇలా చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఉద్యోగాలు రాని వారికి, అదేవిధంగా మేము ఏ పని చేసినా కలిసి రావటం లేదు అనుకుంటున్నవారు ఈ మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీ మాతా మహారాజ్ఞయే నమః ఈ మంత్రాన్ని 1 గంట పాటు జపించండి మకర సంక్రమణం రోజు. సంపదలు లేనివారు ఓం సంపత్కర్యే నమః ఈ మంత్రాన్ని జపించండి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు సర్వవ్యాధి ప్రసరణి సర్వమృత్యు నివారణి అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారి సన్నిధిలో కుంకుమ అక్షింతలతో ఈ మంత్రాలన్నీ కూడా జపిస్తే వీరికి అద్భుత ఫలితాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.